హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే కూటమి సర్కార్ రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత రేషన్ షాప్ల ద్వారా సరుకులు అయితే పంపిణీ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. జూలైలో మీకు ఇవ్వాల్సిన రేషన్ జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13,14,000 మంది వృద్ధులు, దివ్యాంగులకైతే ఈ యొక్క 5 రోజుల ముందే రేషన్ సరుకులు అయితే పంపిణీ స్టార్ట్ చేస్తారు. రేషన్ సంస్కరణలో భాగంగా ప్రతి నెల 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సో మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు ఈ నెల 26వ తారీఖు నుంచి 30 తారీఖు లోపు ఈ 5 రోజులలోనే మీకు రేషన్ అయితే పంపిణీ ఇంటి దగ్గరికి చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.